హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ మిగిలింది. ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడిన ప్రేక్షకులు మరోసారి బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించాల్సిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల వ్యవధిలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఉప్పల్ స్టేడియంలో 2 మ్యాచ్లు ఆడనుంది. ఈ నెల 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో సన్ రైజర్స్ టీం తలపడనుంది. ఈ మ్యాచ్ టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టారు నిర్వాహకులు. అయితే పెట్టిన నిమిషంలోపే టికెట్లన్నీ అయిపోయినట్లు మెసేజ్ వచ్చింది. సోల్డ్ అవుట్ అనే మెసేజ్ చూసి అభిమానులు అవాక్కయ్యారు. అసలు పేటీఎంలో ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంచారనే విషయం కూడా తెలియటం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్ కు సంబంధించి టికెట్లు పేటీఎంలో అమ్మకానికి పెట్టిన నిమిషంలోపే టికెట్లన్నీ అయిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నిజానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్షిప్ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైతే ఈ నెల 25న హైదరాబాద్ లో ఒక మ్యాచ్ ఉంది బెంగళూరుతో, అదేవిధంగా మే 2వ తేదీన మరొక మ్యాచ్ ఉంది రాజస్థాన్ తో. ఈ 2 మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ ఈ రోజు స్టేడియం లో అందుబాటులో ఉంటాయని చెప్పి ముందుగా ప్రకటించినప్పటికీ కూడా సేల్స్ ఏదైతే టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన కొన్ని నిమిషాలకి, 1 నిమిషం 2 నిమిషాల తేడాతోనే సోల్డ్ అవుట్ అని రావడంతో అభిమానులంతా కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తారు. ఇప్పటికే గతంలో ముంబై మ్యాచ్ అదేవిధంగా చెన్నై మ్యాచ్ కూడా తీవ్రమైన టికెట్ల డిమాండ్ ఉంది. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూడాలని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళంతా కూడా టికెట్స్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం మీద అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, అటు సన్ రైజర్స్ టీమ్ ఓనర్షిప్ కావచ్చు, పేటీఎం తో కుమ్మక్కయి టికెట్స్ అన్నింటినీ కూడా బ్లాక్ లో అమ్ముతున్నారంటూ కూడా అభిమానులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైపు నుంచి కావచ్చు, ఇటు హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ఓనర్షిప్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. ఇంకొక వైపు గతంలో కూడా ఏదైతే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టికెట్స్ ను బ్లాక్ లో పెట్టి ఎక్కువ రేటుకు అమ్ముకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. మరొక వైపు ఈ ఏడాది మొత్తం ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ లో 7 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పటికే 2 మ్యాచ్లు ముగిశాయి. మరొక 5 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి టికెట్స్ దొరకపోవడంతో ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, అటు సన్ రైజర్స్ టీమ్ ఓనర్షిప్ కావచ్చు, అసలు ఎన్ని టికెట్లు అమ్మకానికి ఉంచారు, అవి ఏ రేటు టికెట్లు అనేది కూడా ఎక్కడ కూడా కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయని పరిస్థితి. గతంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగినప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ కి సంబంధించిన టికెట్స్ ను ఎన్ని టికెట్స్ సేల్ కు ఉంచుతున్నారు, అసలు ఎక్కడ అందుబాటులో ఉంటాయంటూ కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి గతంలో చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. ఐపీఎల్ టికెట్లన్నీ కూడా గందరగోళం మధ్యనే బ్లాక్ లో అమ్ముకున్నారంటూ కూడా తీవ్ర విమర్శలు వస్తాయి. మరొకసారి హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ మిగిలింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.